చూస్తే లిస్టులో వాళ్ళు శాంక్షన్ లిస్టులో ఉన్నారు, ఖచ్చితంగా మీకు పడతాయి, మీకు టెన్షన్ పడొద్దని పోనీ అని చెప్పినాం. నైట్కి డబ్బులు పడినాయి. శ్రీరామ్ దగ్గర శ్రీరామ్ నైట్కి తీసుకొని పక్కన ఏడో కంప్యూటర్లోనో లేకుంటే ఫోన్లోనో మెసేజ్లు పెట్టి డబ్బులు కొట్టించినట్లు కాదు, ఆటోమేటిక్గా పడినాయి. శ్రీరామ్ దగ్గరికి వచ్చినా, సత్యకుమార్ గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకోటి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా శాంక్షన్ లిస్టులో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీ పేర్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ డబ్బులు ఖచ్చితంగా పడతాయి. ఒక రోజు అటు కావచ్చు, ఒక రోజు ఇటు కావచ్చు. దాని పక్కన నుంచి మీకు పెట్టే భయాలకు దయచేసి గురి కావద్దండి. మీరు భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు అని చెప్పి దయచేసి ధర్మవరం ప్రజలకు కానీ ఎక్కడ బయట ఉన్న చేనేతలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు చాలామందికి ఇప్పుడు ఇనెలిజిబుల్ లిస్ట్, సిస్టమ్ వాల్యుయేషన్ ఇనెలిజిబిలిటీ లిస్ట్ కూడా వచ్చింది. అవి కూడా సచివాలయాలకు ఆల్రెడీ చేయడం జరిగింది. అందులో చాలా వరకు ఈ ఆధార్ నెంబర్లు కొట్టేటప్పుడు ఆధార్ నెంబర్లు మిస్ అవ్వడము, ఏదో తప్పు పడ్డము, అది మనకి మరీ వెళ్ళినప్పుడు అక్కడ మనకు మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా వచ్చినాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి సచివాలయాల్లోనే ఇచ్చి ఆ ఆధార్ నెంబర్ని సరి చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మీకు కూడా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. రెండో విషయము, ఈ ఆధార్ సీడింగ్ మనకి అకౌంట్కి ఏదైతే మనం చేస్తుండమో ఎన్పిసిఏ మనం ఏదైతే చేసి ఉండకపోయడం వల్ల కూడా మనకు డబ్బు అవి కూడా ఎలిజిబుల్ లిస్టులోకి పడతా ఉంటాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఈరోజు రేపట్లో చేయించుకొని ఇమ్మీడియట్గా మీరు సచివాలయాలకు తెలియజేసినట్లయితే ఇమ్మీడియట్గా మీకు అందరికీ కూడా డబ్బులు పడతాయి. ఆల్రెడీ సచివాలయాలకు లిస్టులు పంపించడం జరిగింది. సచివాలయం వారి ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో పడ్డారో, ఏ సమస్య వల్ల పడ్డారో కూడా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంకా చేరని పరిస్థితి ఉంటే దయచేసి సచివాలయాల్లో మీరు వెరిఫై చేసుకోండి. లేకుంటే మీకు స్థానికంగా మీకు దగ్గరగా ఉన్న నాయకులకు కానీ మీరు చెప్పినట్లయితే ఆ లిస్టులు వారు కూడా మీకు సహకారం అందించి సచివాలయాల్లో వారు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా వారందరికీ కూడా అవి సెటరేట్ చేయమని చెప్పి ఆల్రెడీ పార్టీ తరపు నుంచి కావచ్చు, మేము కావచ్చు, కూటమి పార్టీ గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, వారందరికీ కూడా ఆల్రెడీ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు మనకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం ధర్నాలు. ఆ ధర్నాలు చేసిన వాళ్ళలో మాజీ ఎమ్మెల్యే పక్కన నిలబడిన వాళ్ళకు డబ్బులు పడ్డాయి. సింపుల్గా ఆలోచన చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు పక్కన నిలబడి ఆయనతో పాటు డబ్బులు పడలేదు అన్న వాళ్ళకు కూడా ముందు రోజు నైటే డబ్బులు పట్టడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఉద్దేశంతో చేనేత పెన్షన్స్ కావచ్చు, అర్హులైన వాళ్ళకు గతంలో తొలగించి చాలా ఇబ్బంది పడినప్పుడు మేము ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. అర్హులకు గుర్తించప్పుడు ఇవ్వమని. అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి, లోకేష్ గారికి కూడా ప్రతి దఫా మేము ఎక్కడ కలిసి నాయకులు చేనేతలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ధర్మవరం ప్రాంతంలో, దయ ఉంచి చేనేతలను ఆదుకోవాలని చెప్పేసి వర్షాకాల వృత్తి ఇమ్మన్నాము. కొన్ని పథకాలు ఏవైనా కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారని చెప్పేసి పీకేయడం జరిగింది. అలాంటివి కాకుండా కూటమి ప్రభుత్వం రాగానే కూడా మా చేనేతలకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రతి దఫా ఎక్కడికైనా అర్జించుకుంటూ అది దృష్టిలో ఉంచుకొని చేనేతలకు హామీ ఇవ్వని మ్యానుఫ్యాక్చర్ అయింది కూడా 200 యూనిట్లు, చేనేతలకు పవర్ లూమ్స్కి 500 యూనిట్లు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ లేకుండా పథకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఒకరికి వేసేదానికి వాళ్ళు ఇబ్బంది పడి అన్ని రకాలుగా గురుపెట్టాం. ఇప్పుడు 7 మందికి ఒక కుటుంబంలో పడింది. అయినా ఎక్కడ కూడా మా వాళ్ళు ఎక్కడ అసంతృప్తులు పార్టీల పరంగా లేదు. ఏ పార్టీ కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మనం చేస్తున్నాం. ఎక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఈ పొద్దు కూడా 100% మిగతా పార్టీ వాళ్ళకి డబ్బులు పడినాయి. అందరూ పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. దాని కృతజ్ఞతగా మనం చేస్తుంటే ఈ 3 రోజుల నుంచి చేసేసి చిన్న అల్లజుడు ఆఫీస్కి ఆడపోవడం, ధర్నాలు చేయడం. దాంట్లో అర్హులైన శుక్రవారం 7వ తారీఖు 4 గంటలకు మేనిఫెస్టో వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసినారు. 8 గంటల వరకు కొంతమందికి పడినాయి కొన్ని ఫైనాన్స్లో. శనివారం ఆదివారం బ్యాంక్ సెలవు వచ్చింది. ఆ సెలవు వచ్చిన దానివల్ల కొన్ని కారణాల వల్ల డబ్బులు పడలేదు. మళ్ళీ సోమవారం కంటిన్యూ డబ్బులు పడుతున్నాయి. ఇది అనుకోకుండా గతంలో ఏం నిర్ణయించింది ప్రభుత్వం? 32,000 మందికి కోటా పెట్టి. ఈరోజు ఇక్కడ మనము పాత్రికేయుల సమావేశంలో ముఖ్యంగా మనం ప్రస్తావించదలుచుకున్నది మన నేతన్న సేవలో పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అర్హులైన చేనేతలందరికీ కూడాను అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు పవన్ కళ్యాణ్ గారికి, మరియు లోకేష్ గారికి, మరియు మన చేనేత శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రులు మన సవితమ్మక్క గారికి, అలాగే మన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, మా ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరమణ గారికి, అందరికీ పేరు పేరున మా చేనేతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ పథకం గురించి మన ధర్మవరం పట్టణంలో చేస్తున్న ఈ యొక్క దుష్ప్రచారాలు,
ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందరికీ కళ్ళ కట్టినట్లు కనిపిస్తోంది. మనకు ధర్మవరం మనకు నియోజకవర్గ వ్యాప్తంగా 12,000 వరకు మనకు ఇక్కడ నుంచి జాబితాను పంపించడం జరిగింది. అందులో 1533 మంది మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా ఈ 1533 మందిని చూపించడం జరుగుతూ ఉంది. అంటే అందులో భాగంగా హౌస్ హోల్డ్ ఉన్న వాళ్ళు, అంటే హౌస్ 1000 చదరపు అడుగుల పైన ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల పైన వచ్చే వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉండవచ్చు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయి ఉండొచ్చు. ఈ విధంగా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారాగా 1533 మంది మాత్రమే అనర్హులుగా రావడం జరిగింది. తక్కిన ఒక 279 మంది ఆధార్ లింకుతో అది వాళ్ళ ఆధార్ లింకుతో చేయించుకునే వాళ్ళను ఆధార్ లింక్తో చేయించుకొని NPCA చేయించుకునే వాళ్ళు 279 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు సచివాలయాల్లో అవి జరుగుతూ ఉన్నాయి, ప్రాసెస్ జరుగుతూ ఉంది. మినహాయిస్తే అందరికీ కూడాను స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా డబ్బులు అందరికీ అకౌంట్లో పడుతున్నాయి. మనకు ఆదివారం బ్యాంక్ హాలిడే కావడంతో కొన్ని బీసీ కార్పొరేషన్ల వైజు, ఓసీ కార్పొరేషన్ల వైజు ప్రతి ఒక్కదాని నుంచి డబ్బులు విడతల వారీగా ఈరోజు అందరి అకౌంట్లో, అర్హులైన అందరి అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎవరు కూడాను ప్రతిపక్షాలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. కానీ మా చేనేత కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు జరుగుతున్న ఈ పొలిటికల్ స్టంట్స్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు దీన్ని ఎంటర్టైన్ చేయడం లేదు. కేవలం వాళ్ళ యొక్క అనుగు కార్యకర్తల్ని, అనుచరులను వేసుకొని వాళ్ళు ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడంతా కూడాను మొత్తం ఒక వైలేషన్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేయలేదు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా అంటే మనకు కూటమి ప్రభుత్వము 32,000 మందికి